రెండు చేతులెత్తి హల్లెలూయా. మంచిది. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలకి, శబ్దాంతరం ద్వారా వింటున్న వారికి మా యొక్క కేదేశు ప్రార్థనా మందిరం తరపున ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్న అందరికి వందనాలండి. అందరు బాగున్నారా? మంచిది. మీరు అందరి కోసం అనుదిన ప్రార్థనలో చేస్తూ ఉన్నాం. అలాగే వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆ ప్రభువారు మనకిచ్చిన రక్షణను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ వారు సిద్ధపడుతూ ఉన్నారు. వారి కోసం కూడా ప్రార్థించండి. మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. రెండు చేతులెత్తి హల్లెలూయా. నేరుగా వాక్యంలోనికి వెళదాం. ఆదికాండము 16వ అధ్యాయము. ఆదికాండం 16వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 7-8 వచనాలు. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. చాలు. దేవుని స్తోత్రం. రెండు చేతులెత్తి హల్లెలూయా. మంచిది. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి అంశము, నీవు ఎక్కడ ఉన్నావు, ఏ పరిస్థితులలో ఉన్నా చూచే దేవుడు. అంశం ఏంటి? నీవు ఎక్కడున్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నా చూచే దేవుడు. దేవుని స్తోత్రం. రాసుకున్న వాళ్ళు జాగ్రత్తగా రాసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ హాగర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నది, ఎక్కడి నుండి వచ్చింది గమనిస్తే, అబ్రామ్ గారి యొక్క భార్య శారాయి యొక్క పని చేయటానికి ఐగుప్తులో నుండి వచ్చినటువంటి హాగరు. దేవుని స్తోత్రం. హాగరు మీరు గమనించినట్లయితే, ఈ యొక్క హాగరు ఆ ఇంట్లో ఒక పని మనిషి. ఆ పని మనిషిని ఈ శారాయి ఏం చేశారంటే, తల్లి భర్తకి భార్యగా చేసింది. పిల్లలు లేకపోవటం వల్ల, పిల్లలు పుట్టకపోవటం వల్ల భర్తకి భార్యగా చేసింది. ఇదంతా బాగానే ఉంది. కొన్ని దినాల తర్వాత ఆమె గర్భము తెరవబడింది. పిల్లాడు పుట్టాడు. ఆయనకి ఏం పేరు పెట్టారు? ఇస్మాయేల్ అని పేరు పెట్టారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు శారాయికి తల్లికి హాగరుకు పడట్లేదు, వాళ్ళిద్దరికీ పడట్లేదు. జాగ్రత్తగానండి. వీళ్ళిద్దరికీ పడనప్పుడు శారాయి దగ్గర నుంచి హాగర్ ఏం చేసిందంటే పారిపోతుంది. పిల్లోని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక నేను బ్రతకటం అనవసరం, నాకే ఆధారం ఉంది, నాకే ఆధారం లేదు, నా బ్రతికే ఒక జీరో అయిపోయింది. ఐగుప్తులో నుండి వచ్చాను. నా ఐగుప్తులో ఉన్నటువంటి వారు నా వారు ఉన్నారో లేరో, బ్రతుకున్నారో లేదో, చనిపోయారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. పిల్లలను పట్టుకుని నేను ఎక్కడికి పోవాలని, ప్రతిని బిడ్డలారా, ఒక నీటి బాటిల్ను, వాటర్ బాటిల్ను పిల్లని పట్టుకుని వచ్చినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం.
ఈ పరిస్థితిలో ముందుకు వచ్చింది. ఈరోజు నేను కూడా మీతో చెప్పదలసినటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క పరిస్థితిలో ఒక్కొక్క వ్యక్తి పూర్వపు స్థితిని మర్చిపోతూ ఉన్నాడు. ఏం మర్చిపోతున్నాడు? పూర్వపు స్థితిని మర్చిపోతూ ఉన్నాడు. ఈ హాగర్లో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈమె యొక్క పరిస్థితి ఏంటి? ఫస్ట్ పని మనిషిగా ఉన్నటువంటి ఆమె ఏం చేసింది? యజమానురాలు అయింది. శారాయి ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు శారాయి చెప్పిన మాట వినకుండా యజమానురాలుగా ప్రవర్తిస్తుంది. అందుకే బృందం మిట్లారా, చాలామంది దీనులుగా ఎప్పుడుంటారు తెలుసా? వారికి ఏది కావాలని కోరుకుంటున్నారో అది జరిగేంత వరకు చాలామంది దీనులుగా ఉంటారు. జాగ్రత్తగా ఉండే మొదటి పాయింట్. వారికి ఏది కావాలో అది కావాలనుకున్నప్పుడు వారు ఏం చేస్తారు? చాలా దీనులుగా ఉంటారు. బ్రదర్ మిట్లారా, కానీ వాక్యం ఏం చెప్తుందంటే, కావాలనుకున్నటువంటిది దొరికేంత వరకు దీనులుగా ఉండటం ఎంత ప్రాముఖ్యమో, సిరి సంపదలు వచ్చినా కూడా అదే దీనత్వం కలిగి ఉండటం అంతే ప్రాముఖ్యం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు దీనత్వం కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుందంటే, ఏమీ లేనప్పుడు ఎవడైనా దీనుడుగానే ఉంటాడు. అది గొప్ప ఏం కాదు. నిన్ను స్థాయిని మించి మరొక స్థాయిలోనికి తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు ఒకప్పుడు 10,000 శాలరీ చేసేదానివి, ఈరోజు దేవుడు అనుకోంగా 30,000 చేశాడు. 10,000 అప్పుడు ఎంత దీనంగా ఉన్నావో 30,000 వచ్చినప్పుడు కూడా అంతే దీనంగా ఉండాలి. కానీ ఉంటలా. అసలు 10,000 నుంచి దేవుడు 30,000 ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? 30,000 ఇచ్చినప్పుడు నువ్వు ఎలా దీనత్వం ఉంటావు అని చూడడానికి. దేవుని స్తోత్రం. నా మాట అర్థమవుతుందండి? 10,000 పంటలో నువ్వు లాభం పొందుకున్న నీవు ఒక్కసారిగా 50,000 ఇచ్చాడు దేవుడు. అప్పుడు కాలరా ఎగరేస్తున్నావా, తగ్గించుకుని ఉంటున్నావా అని చూస్తున్నాడు. హాగరు విషయంలో దీనత్వంగా, పని మనిషిగా ఉన్నప్పుడు దీనత్వంగా ఉండి అన్నీ చేసినటువంటి ఆమెని దేవుడు హృదయం బిడ్డలారా అనుకున్న రీతిగా కొంచెం స్టెప్ ఎక్కిచ్చాడు. ఆమె మొదటి స్థితిని మర్చిపోయింది. యజమానురాల మీద ఏవో ఎలా చూసిందంట? నీచురాలుగా చూసిందంట. అసలు ఆమె కదా నీకు ప్రాణభిక్ష పెట్టింది ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు ఆమె కదా తీసుకొచ్చుకుంది. మరి అలాంటి పరిస్థితుల్లో యజమానురాలను ఎలా చూసింది? నీచురాలుగా చూసింది. అంటే స్థితి మారేపాటికి గర్వం వచ్చేసింది. ఆమేన్. ఏం మారేపాటికి తమ్ముడు? మున్సిపాలిటీలో పనిచేస్తున్న నీకు ఒక్కసారిగా వాళ్ళందరి మీద యజమాని చేశాడు. నువ్వు ఫస్ట్ ఆ కాలువలో శుభ్రం చేసిన దానివని తెలిస్తే అప్పుడున్న దీనత్వం ఇప్పుడు కూడా దీనత్వం ఉంటుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? అందుకనే మనందరిని కూడా తక్కువ స్థితిలో ఉంచేది ఆయనే, మరలా హెచ్చించేది ఆయనే. ఎందుకంటే తక్కువ స్థితిలో ఉన్న దీనత్వం ఎక్కువగా హెచ్చించినప్పుడు వీళ్ళ యొక్క దీనత్వం ఎలా ఉంటుంది అని చూస్తాడు. ఇప్పుడు ఎక్కువగా హెచ్చించినాక హాగరు దీనత్వంలో లేదు. హాగరు తల్లి, అర్థమవుతుందా? నువ్వు ఏమీ లేని పరిస్థితిలో మీ అత్తగారు నిన్ను కోడలుగా చేసుకుంది. ఏమీ లేని పరిస్థితిలో మీ ఇంటి వారు కట్న కానుకలు కూడా ఇవ్వలేని పరిస్థితి అనుకో. మీ ఇంట్లో తినటానికి కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి అనుకో. దేవుడు ఇక్కడికి వచ్చినాక నిన్ను హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అదే దీనత్వం కలిగి ఉండునుగాక. ఆమేన్. ఎప్పుడైతే నీచురాలుగా చూసిందో యజమానురాలు పంపించేమంది. యజమానుడు అబ్రాం గారు
వాటర్ బాటిల్, నీళ్లు, తిత్తి అవన్నీ పట్టుకొని పిల్లోడిని ఇచ్చి పంపించేస్తాడు. పంపించేసినటువంటి పరిస్థితిలో బ్రదర్ మిట్లారా వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు నా ప్రశ్న ఏంటో తెలుసా? వెళ్ళిపోతున్నటువంటి నీ పరిస్థితి జీవితంలో నువ్వు అనుకోవచ్చు, అన్నయ్య నేను ఎక్కడున్నానో దేవుడు చూస్తున్నాడా? నేను ఏ పరిస్థితిలో ఉన్నానో దేవుడు చూస్తున్నాడా? నిజంగా నా ఇంకా చూడలేదు అన్నయ్య, నాకున్న పరిస్థితిని దేవుడు చూడలేదు అన్నయ్య. నేను ఇంత బాధపడుతుంటే, నేను ఇంత వేదన పడుతుంటే, నా కుటుంబం ఇంత అందరికీ అల్లరి పాలవుతుంటే, నా పిల్లలు అందరూ కూడా ఇదైపోతుంటే బ్రదర్ బిడ్డలారా, ఏంటి నా పరిస్థితి? నన్ను దేవుడు చూస్తున్నాడంటావా? దేవుడు నన్ను చూస్తున్నాడంటని ఒక ప్రశ్న నీకు వస్తుందేమో. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు హాగర్ను చూచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. చూచుచున్న దేవుడు ఆయన. ఏ దేవుడు ఆయన? అమ్మా, హాగర్ అక్కడ ప్రార్థన చేయలే. మీకు అర్థమవుతున్న మాట? హాగర్ ఏం చేయలే? ప్రార్థన చేయకపోయినా అక్కడ పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి హాగర్ను చూసిన దేవుడు ప్రార్థన చేస్తూ ముందుకెళ్తున్న నిన్ను చూడడా? నా ప్రశ్న, అన్యురాలు, ఐగుప్తురాలు అనేటువంటి హాగరు కోసమే వచ్చాడు. హాగరు ప్రార్థన చేయకపోయినా వచ్చాడు. హాగరు ప్రార్థన చేయకపోయినా వచ్చాడు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, బైబుల్ చదువుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కన్నీరు గారుస్తున్నావు, ఆయన నిన్ను చూడడంటావా? చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని చూచి, బ్రదర్ మిట్లారా, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నాను అని. దేవుని స్తోత్రం. ఎక్కడి నుండి వచ్చితివి అన్నాడు. ఏమన్నాడు? ఈ తెలీదా దేవుడికి ఎక్కడి నుండి వచ్చిందో? నా మాట అర్థమవుతుందా? హాగరు ఎక్కడి నుండి వచ్చిందో తెలీదా? ఆయన అడిగింది వేరు, ఈయన చెప్పింది వేరు. ఎక్కడి నుండి వచ్చితివి అని అంటే ఈమె శారాయి దగ్గర నుండి వచ్చానని చెప్తుంది. ఆయన అడిగింది బ్యాక్గ్రౌండ్, నీ పరిస్థితి అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఒక తాగుబోతుకున్నావు ఒకప్పుడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఒకప్పుడు వ్యభిచారివి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఒకప్పుడు సినిమా పిచ్చి పట్టిన దానివి. సినిమా హాల్లో ఎన్ని షోలు వేస్తారో అన్ని షోలు చూడకుండా ఉండలేని ఆమె మారు మనసు పొంది సినిమా హాల్ కంటే వెళ్ళట్లేదు, మారింది. నువ్వు మారట్లా చెల్లెమ్మా, నువ్వు మారు మనసు పొందు. దేవుని సన్నిధికి వెళ్ళటానికి లేని బలం పార్కులకి, ఆటికి ఇటుకి వెళ్ళటానికి వస్తుంది బలం మీకు. నైటు ఫలావ్ డిన్నర్కి లేకపోతే ఇంకా పార్టీలకు వెళ్ళటానికి వస్తుంది మీకు బలం. అసలు మీకు ఆడపిల్లలైన మీకు అసలు దేవుని బలం తెలిస్తే ఇల్లు బ్రదర్ బిడ్డలు వదిలిపెట్టి పరుగెత్తుతారు మందిరానికి. మీకు దేవుని బలం తెలియకే ఒక మాటతో చెప్పాలంటే వెర్రవీగుతున్నారు. మీ అందం చూసుకుని, మీ బలం చూసుకుని, ఇంటి వెనకాల అప్పులున్నా, ఒంటి నిండా బాధలున్నా, గర్వం బోట్ల. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? బ్రదర్ మిట్లారా, ఎందుకు అంటున్నాడంటే, నువ్వేం చేస్తున్నావు? మొదటున్న దీనత్వంలో లేవో. సిరి సంపదలు వచ్చేపాటికి ఏమైపోయావు? మందిరం లేదు, ఆరాధన లేదు, శుక్రవారం లేదు. మన చర్చిలో కూడా చాలామంది ఉన్నారు. పాత స్థితి పోయింది, సిరి సంపదలు వచ్చినాయి,
అసలు దేవుడు మందిరం కానీ, ఆరాధన కానీ, ఉపవాసం కానీ, కన్నీరు కానీ లేదు. నేనంటాను, ఆ బీరువాలో ఉన్న డబ్బులు ఎప్పుడు అలాగే ఉండవు. బీరువాలో ఉన్న డబ్బు, నగలు, నీకు సహాయం చేస్తున్న వారందరినీ బ్రేక్ చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. అయ్యా, ఆయన బ్రేక్ చేస్తే నీ జీవితంలో మరలా రావు. మరలా నీ చేతికి అవి చాలా కాలం పట్టిద్ది. ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ప్రధాన బిడ్డలారా, ఆ ఇల్లు ఎలా ఉండేది తెలుసా? ఒకప్పుడు ఏ జేబులో చేతులు పెట్టినా, ఎక్కడ చేయేసి పెట్టినా, ఏ అరమరలో చూసినా ఎప్పుడు కూడా డబ్బులు ఉండేవి. దేవుడు అంతగా దీవించాడు. ఈరోజు మంచినీళ్ళు క్యానోడు వస్తే ఆడికి డబ్బులు ఇవ్వటానికి జేబులు, బీరువాలు, ఆయా స్థలాలు వెతికిన 10 రూపాయలు దొరకట్లా. ఎంత దొరకట్లా? 10 రూపాయలు ఆ ఇల్లే. ఫస్ట్లో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలా ఉన్నా. ఒక కుటుంబం మరలా చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా, గవర్నమెంట్ జాబ్ దిగిపోయారు. 80 లక్షలు వచ్చినాయి. ఎన్ని లక్షలు దిగిపోతే ఎన్ని లక్షలు వచ్చినాయి? 80. అంటే దరిదాపుగా 1 కోటి రూపాయల దగ్గరికి వచ్చినాయి. వస్తే ఆ వ్యక్తి చనిపోయాడు. 2 పిల్లలు, 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు, 4. చనిపోతే కార్యక్రమానికి తీసుకెళ్ళడానికి 10,000 లేక నిన్న సాయంత్రం చనిపోయినటువంటి వ్యక్తిని ఈరోజు 4ంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. తల్లులారా, పిల్లల మీద ఆధారపడమాకండి. ఆ పిల్లల శవాన్ని అక్కడ దాకా పెట్టారు చూడండి. ఈ 80 లక్షలు తీసుకున్నారు, ఏమైనాయో? భయభక్తులు లేని ఇల్లు. దేవుడు చేసిన మేలు మర్చిపోయి విర్రవీగిన ఇల్లు. హాగరు కూడా విర్రవీగింది. యజమానురాలు మీద ఏం చూసింది? వెసపు చూపు చూసింది. నీకు ఏ యజమానుడు, ఏ యజమానురాలు, ఏ అన్నయ్య, ఏ తమ్ముడు, ఏ చెల్లి నీకు ఆదుకున్నారో అప్పుడు ఎంత దీనంగా ఉన్నావో ఇప్పుడు కూడా అదే దీనత్వం కలిగి ఉండు. నేర్పుతున్న పాఠం ఇది. 1 రూపాయి, 2 రూపాయలు అండి. ఎన్ని లక్షలు? 80 లక్షలు వస్తే మట్టి కార్యక్రమానికి అయ్యే 10,000 ఆ టయానికి లేని పరిస్థితిలో ఏంటి లేట్ అయిందని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇదే. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఎప్పుడు వేసుకుంటారు మీరు తెలుసా? చచ్చిపోయిన దినానికి. నేను పళ్ళాలు ఇస్తా, నేను బియ్యం కట్టిస్తా, నీ బొంది చచ్చిపోయినాక ఎందుకండి? చాలామంది ఇది ఒకటి నేర్చారు. బతుకున్నప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు, లేకపోతే ఆయన తీసుకెళ్ళడానికి డబ్బులు లేనప్పుడు నేను ఎత్తానని ఎవడు ముందుకు రాడు. దినం చేయిపోయినా చేసినా ఏమవదో, మీ వెనకాల ఏమో రారు వాళ్ళు. చావు బతుకులు ఉన్నవాడికి సహాయం చేయండి. దేవుని స్తోత్రం. అది తినేళ్ళిపోతారు తప్ప ఉపయోగం లేదు. ఆ కుటుంబానికి ఏమన్నా కొంత సొమ్ము ఇవ్వండి, వాళ్ళు ఆదరణ పొందుతారు. ఒక నెల రోజులు వాళ్ళు బయటికి వెళ్ళరు కాబట్టి ఒక నెల రోజు సరిపడా సరుకులు ఇవ్వండి వాళ్ళకి. కాస్త వస్త్రాలు కొనివ్వండి, అది హెల్ప్గా ఉంటుంది. ఆ బాధలో, వాళ్ళ నాన్న పోయిన బాధలో, వాళ్ళ అమ్మగారు పోయిన బాధలో, వాడు తమ్ముడు పోయిన బాధలో వాళ్ళు అలాగా వాటిని తింటూ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవిస్తారు. చూడండి, దినమైనా వాళ్ళ ఇంట్లో ఏమి ఉండదో అప్పు చేసుకుని తినాలి. మీరు చేసే పని ఏంటి? ఉపయోగం లేని గిన్నెలు, ఉపయోగం లేని భోజనాలు. చూడండి, ఏ ఇంటినైనా మీరు అడగండి, సామాన్యమైన కుటుంబంలో జరిగే పరిస్థితులు ఇవి. దినమైతే ఆర్భాటంగా జరిగింది, కానీ ఒకవేళ మిగిలితే, బియ్యం కట్ట మిగిలితే, ఉల్లిపాయలు మిగిలితే ఒక వారానికి సరిపోతాయేమో, లేకపోతే నెల అవి కనుక మిగలకుండా పూర్తిగా వండేస్తా ఇంటి పని ఏంటి?
దయచేసి అపార్థం చేసుకోమాకండి. దేవుని స్తోత్రం. హాగరు కూడా ఉన్న స్థితిని మర్చిపోయి అందుకన్నాడు, ఎక్కడి నుండి వచ్చావు? ఈ మందిరంలో అడుగుపెట్టినప్పుడు నువ్వు ఎట్టొచ్చావు? కుంటుకుంటూ వచ్చావు, కాళ్ళు చేతులు వంకరపోయి వచ్చావు. అర్థమవుతుందా? ఈ మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎంత భ్రష్టురాలు అని, భ్రష్టుడు అని అందరి చేత ఏలెత్తి చూపించుకుని వచ్చిన దానివి. ఈరోజు అదే ఏలు వాళ్ళు మారేరండి అని చెప్తున్నారు. అందుకే నువ్వేం చేయాలంటే దీనత్వం కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూసారండి, అన్యురాలైనప్పటికీ, ప్రార్థన చేయకపోయినప్పటికీ ఆమెను దేవుడు విడిచిపెట్టలా. నిన్ను కూడా విడిచిపెట్టడం, నిన్ను కూడా అందుకే నన్ను నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా చూచే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా బ్రదర్ బిడ్డలారా? దేవుని మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వెక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నా దేవుడు ఎవరండి? చూచే దేవుడు. ఒక అన్యురాలు హాగరు మాట వినకపోయినా బాధల్లో ఉంటే చూచాడు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నిన్ను చూడడా? చూస్తాడా? చూడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారై దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? నువ్వు ఏ స్థితిలో వచ్చావు మందిరంలోకి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నావు? ఏ స్థితిలో వచ్చావు, ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నావు? నీ మార్గం ఏది? నీ పరిస్థితి ఏది? ఇప్పుడేమన్నావు అంటే జాబ్లో సెలవు ఇట్లేదండి, గేదెల సాకరి ఎక్కువైపోయిందండి, మనుషుల సాకరి ఎక్కువైపోయిందండి, ఆ సాకరి ఎక్కువైపోయిందండి. అప్పుడు అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఒక్క గేదె లేనప్పుడు దేవుణ్ణి అడిగితే ఇచ్చాడు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. వ్యాపారం లేనప్పుడు వ్యాపారం ఇచ్చాడు. వ్యవసాయం లేనప్పుడు వ్యవసాయం ఇచ్చాడు. నీవు అప్పుడున్న దీనత్వంలో లేవు కనుక అన్నీ తీసేస్తాడు. అది కూడా చేయగలడు. దీనత్వంగా ఎప్పుడు కూడా ఆయన ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప గర్వించకూడదు. దేవుని స్తోత్రం. బాధలో ఉన్న హాగరును చూసిన దేవుడు చూసాడా లేదా? ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బాధలో ఉన్న హాగరును చూసిన దేవుడు పరిష్కారం చేసిన దేవుడు. చూస్తాడు, పరిష్కారం. మనం ఏం చేస్తాం? రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయితే దెబ్బ తగిలింది అనుకో, చూస్తాం, వెళ్ళిపోతాం. ఈయన చూసి వెళ్ళిపోయేవాడు కాదు, పరిష్కారం చేసి వెళ్ళేవాడు. అక్క, నీ ఇంట్లో ఏ పరిస్థితి ఉన్న పరిష్కారం చేస్తాడు, కానీ కొద్ది సమయం పట్టిద్ది. నువ్వు అనుకోవచ్చు, ఇదివరకులాగా నా అత్తయ్య నన్ను చూడలేదు, ఇదివరకులాగా మా ఆయన చూడలేదు, ఇదివరకులాగా మా ఆవిడ చూడలేదు, ఇదివరకులాగా మా బంధువులు పలకరించట్లేదు, ఇదివరకులాగా మా అన్నయ్యలు చూడలేదు. అవును, ఆయనైతే చూడకుండా వెళ్ళలేడు, పరిష్కారం చేయకుండా వెళ్ళలేడు. దేవుని స్తోత్రం. మూర్ఖుడిని కూడా చూస్తున్నాడు. కంగారు పడబాకు, నీ భర్త మూర్ఖుడే, కంగారు పడబాకు. ఆడిని ఎక్కడ కొట్టాలో కొడతాడు. కంగారు పడి పిచ్చి పనులు చేయబాకు, లోక సంబంధమైన కార్యాలు చేయబాకు. చేసేవా నువ్వు దెబ్బతింటావు, ఆడు బాగానే ఉంటాడు. మూర్ఖురాలే నీ భార్య, ఆమె విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఎవరు పెట్టింది పేరు? హాగరే పెట్టింది. చూచుచున్న దేవుడు నీవేనయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము.
ఎవరంటే ఆయన? చూచుచున్న ఎవరు? హల్లెలూయా. దేవుడవు ఎవరాయన? మాట్లాడరే. మీ పిల్లోడు ఏం చేస్తున్నాడో, నీ కూతురు ఏం చేస్తుందో, నీ కొడుకు ఏం చేస్తున్నాడో, నువ్వేం చేస్తున్నావు కూడా చూచుచున్న దేవుడా. చూసిన దేవుడు ఏం చేస్తాడు? పరిష్కారం చేస్తారు. బుద్ధిహీనమైన పనులు చేస్తే నీకు బుద్ధి చెప్తాడు. నిన్ను బట్టి ఎవరైనా బుద్ధిహీనమైన పనులు చెప్తే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. మొదటగా దేవుడు హాగరును చూశాడు. రెండోది యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం చదువుతాం. అందరూ తీద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతానేలు ఆయనను అడగగా, యేసు, పిలుపు, నిన్ను పిలవకు మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నతానేలు అనేటువంటి ఆయన ఏ చెట్టు కింద కూర్చున్నాడు? అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడు. అంజూరపు చెట్టు కింద కూర్చున్నటువంటి ఆయనను ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. కానీ నతనేలు ఏమనుకుంటున్నాడు? నన్ను నువ్వు ఎలా చూసావు, ఎప్పుడు చూసావు? నీవు, పిలుపు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. దేవుని స్తోత్రం. నువ్వు అనుకుంటావు నేనే ఎక్కడున్నా, నాకే ఎవరు చూడట్లేదులే, ఎవరు ఏం చేయట్లేదులే అనేటువంటి భావన నువ్వు కలిగి ఉంటావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఎడారిలో ఉన్న హాగరును చూసిన దేవుడు, ఆయన అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి నతానేలును చూసిన దేవుడు. దేవుని స్తోత్రం. నతానేలు ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు చూస్తున్నాడు? చదవండి, పైన మీకు అర్థమైంది. 46వ వచనం. అందుకు నతానేలు, నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగా, వచ్చి చూడుము. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి? నజరేతుల నుంచి మంచిదేదైనా రాగలదా అని అంటున్నప్పుడు, వచ్చు చూడు, ఆ మంచిది వచ్చింది. అందుకే నజరేతు వాడు అనబడటానికి దేవుణ్ణి ఎక్కడ తీసుకెళ్ళారు? నజరేతు పట్టణానికి, గ్రామానికి తీసుకెళ్ళారు. అందుకే ఆయన నజరేయుడు. ఏం పేరు వచ్చింది? అవన్నీ కూడా నెరవేర్చడానికి ఆ ఊరు తీసుకెళ్ళాడు, బెత్లెహేం తీసుకెళ్ళాడు. ఇవన్నీ జరిగినాయి. దేవుని స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. దేవుని స్తోత్రం. అంజూరపు చెట్టు కింద ఎవరున్నారు? మాట్లాడరే. నతానేలు కూర్చొని ఉన్నాడు. మనూరు నతానేలు కాదు అక్క, మనూరు నతానేలు కాదు. దేవుని స్తోత్రం. ఏ నతానేలు? బైబిల్లో ఉన్న నతానేలు. ఆయనేమో మంచి దాని కోసం ఎదురు చూస్తూనే కూర్చున్నాడు. హాగరేమో గర్వించి వచ్చి కూర్చుంది. స్టెప్పులు కనపడుతున్నాయా? గర్వించి వచ్చి కూర్చుంది హాగరు, తోలేసాడు. ఈయనేమో మంచి దాని కోసం చూస్తున్నాడు నతనీయులు. మరి నువ్వు గర్వించి కూర్చున్నావా, మంచి దాని కోసం ఎదురు చూస్తున్నావా? మంచిదాని కోసం కూర్చున్నవాడు ఎక్కడికి వస్తాడు? మందిరానికి వస్తాడు. మంచిది నాకు అక్కర్లేదు, ఈపు నలగాల్సింది అన్నవాడు ఇంటికాడ కూర్చుంటాడు. అందుకని ఈపు వాయిస్తూ ఉంటారు వాళ్ళు. ఎవరో
అది భర్తలు ఏం చేస్తారు, వాయిస్తూనే ఉంటారు. అందుకని మంచి దానికోసం రామ్మ అంటే ఇట్ట చూస్తుంది. ఓహో ఆడమ్మాయి ఎక్కడ చూస్తుంది, అయ్యగారికి ఏం పని లేదు. ఎవరికి? అయ్యగారికి ఏం పని లేదు, పద్దాక ప్రార్థన ప్రార్థన అంటారు. నువ్వు తన్నులు తింటానంటే మాకే. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా రమ్మంటే సొత్తం వచ్చి దేవుని స్తోత్రం అంతేనంటారా? తప్పు. నతనేలులాగా మంచి దానికోసం ఎదురు చూడాలి. మంచి దానికోసం ఎదురు చూస్తున్న దేవుడు నతనేలు కూడా చూశాడు. ఈరోజు మంచి దానికోసం ఎదురు చూస్తున్నావు కదా, మంచి దానికోసం పని మానేసి వచ్చావా, మంచి దానికోసం ఉపవాసం ఉండవా, మంచి దానికోసం కానుకిచ్చావా, మంచి దానికోసం కష్టార్జితం ఇచ్చావా, మంచి దానికోసం కష్టపడొచ్చావా, మంచి దానికోసం నిలబడ్డావా, మంచి దానికోసం ఏదైనా చేసావా, నీకు దేవుడు మంచే చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? మూడో వ్యక్తిని చెప్పి నేను ముగిస్తాను. లూకాసు సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 3 నుంచి. యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. దేవుని స్తోత్రం. ఈయన ఎక్కడున్నాడు? మాట్లాడతలా. మేడి చెట్టు మీద ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. ఆఖరు ఎక్కడుంది? ఎడారిలో ఉంది. నువ్వెక్కడున్నావు? నువ్వే రాసుకో. ఆ అంశం నువ్వే రాసుకో. నేను మామిడి తోటలో దొంగ మామిడికాయలు తింటున్నాను అంటావో, నేను మొక్కజొన్న తోటలో మొక్కజొన్నలు తింటున్నాను అనుకుంటావో, నీ ఇష్టం. అది నేనేం చెప్పను. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉన్నావో మొత్తం గూగుల్ మ్యాప్ అక్కడ ఉందా లేదా? నువ్వు అబద్ధం చెప్పొచ్చు, అయ్యగారండి నేను ఇంట్లోనే ఉన్నాను, నేను మ్యాప్ కొడితే ఏమవుతుంది? బీచ్లో ఉన్నట్టు. అదేంటి? ఉన్నదే చూపిస్తుంది. అది చెప్పింది ఎందో వింటదా? కొంతమంది ఏం చెప్తారు, నువ్వు చూడు రాకమునిపు ఎక్కడ దాకా వచ్చావు అంటే, నువ్వు చూడు వచ్చేసాను. వాళ్ళు ఎక్కడున్నారు? కృష్ణారెడ్డి కాలనీలో ఉన్నారు. మ్యాప్ చెప్పేస్తుంది. అందుకని అబద్ధాలు చెప్పమాకండి. దేవుని స్తోత్రం. ఎంత టెక్నాలజీ వచ్చింది తెలుసా? నీ ఫోన్ కొడితే నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ చూపిస్తుంది. గబాలను అబద్ధం ఆడమాకండి. నాతో అసలు ఆడవద్దు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. లేట్ అయితే లేట్ అయింది అని చెప్పండి. ఉన్న ప్లేస్ ఏదో అదే చెప్పండి. అన్నయ్య లేట్ అయింది, ప్రస్తుతానికి గోపారంలోనే ఉన్నాం, ఇంకా బయలుదేరలా, గొల్లపల్లిలోనే ఉన్నాం, బయలుదేరలే. అంతే. అంతేగాని దానికి కోళ్ళపారం దాటేసాం, గట్టు మెరకు ఎక్కుతూ ఉన్నాం, డౌన్ దిగుతూ ఉన్నాం అంటే సిగ్నల్ చూపిద్ది నాకు. ఏ డౌన్ దిగుతున్నావో, ఏ సిగ్నల్ ఎక్కుతున్నావో. దేవుని స్తోత్రం. అంతేనంటారా అమ్మా? దేవుని స్తోత్రం. నువ్వు అమెరికాలో ఉన్నా, ఈజిప్ట్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా, నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. మంచులో బాధపడుతున్నా, ఎర్రటెండలో బాధపడుతున్నా, ఎడారిలో, అక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళు వెళ్ళారు. తెలుగు వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళారు. ఏంటిది అది? ఏ ప్రాంతాలు అయ్యి అమ్మా? కువైటేనా, దుబాయ్, ఇవన్నీ ప్రాంతాలు ఉన్నారు. ఎక్కడున్నా కానీ నీవు ఆయనకి సొంతం అవ్వాలని ఆయన చూస్తున్న దేవుడు. నువ్వు పడుతున్న బాధ, మంచు గడ్డల్లో తిరుగుతున్న, ఎడారిలో నీళ్ళు లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ ఒంటెలు మేపుతున్న, లేకపోతే పశువులు మేపుతున్న దేవుడు నీ కార్యం చేస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన లైవ్లో ఆయా దేశాల నుంచి, కెనడా దేశం నుంచి, ఆయా ప్రాంతాల నుంచి వాక్యం వింటూ ఉన్నారు. అందుకే ప్రియ స్నేహితుడా, ప్రియ యవన బిడ్డ, నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎడారిలో హాగర్ను చూసిన వాడు నిన్ను చూస్తున్నాడు. చెట్టు కింద ఉన్న, అంజూరపు చెట్టు కింద ఉన్న నతాలను చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. చెట్టు పైన ఉన్న ప్రియుని బిడ్డల జక్కిని చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? చూసి ఊరుకునే దేవుడు కాదు,
చూచిన ఆయన పరిస్థితిని మారుస్తాడు. హాగర్ పరిస్థితిని మార్చాడు. అమ్మా నతనేలు పరిస్థితిని మార్చాడు. అమ్మా జక్కే పరిస్థితిని ఈరోజు నా పరిస్థితి మారుస్తాడు. ఇంటి దగ్గర గుచ్చుకున్న నాటకాలు ఇగో. ఎప్పుడు పడుకుందామా, ఎప్పుడు తిందామా, ఎప్పుడు ఏం చేద్దామని ప్రయాసపడబాక, ప్రభు కొరకు ప్రయాసపడ. అందుకే అంశం ఏంటి? నువ్వెక్కడ ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా చూచే దేవుడు. కానీ ఏం ఉండకూడదు, హాగర్లాగా గర్వం రాకూడదు. అనుకోకుండా దేవుడిని హెచ్చించాడు. అప్పుడెట్టా గుడి ఉడిచేదానువో ఇప్పుడు కూడా అంతే. అనుకోకుండా దేవుడు హెచ్చించాడు. అప్పుడెట్ట కూరగాయలు కోసేవాడువో అనుకోకుండా దేవుడు హెచ్చించాడు. అమ్మ అర్థమవుతుందా? అప్పుడెట్ట దేవుడికి ఇచ్చేదానివో ఇప్పుడు కూడా అంతే. అంతేగాని నాకేంటి, నేను వెళ్ళగానే అయ్యగారు కుర్చీ వేయలేదు, నీకు ఎవడ వేయడు, అక్కడ ఉంటే వేసుకో. నువ్వు ఆరోగ్యం బాగాలేదనుకో పిల్లలు వేస్తారు. పని చేయటానికి చేయించుకోవడానికి కాదు మనం వచ్చింది. నువ్వే వచ్చి 8:45 పరదాలు వేయరాదు, కింద ప్లాట్లు అయ్యే మ్యాట్లు వేయరాదు. ఏ రోజు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా బుర్రోపటమే. చేసినోడే చేస్తున్నాడు, అలాగే వస్తుంది ఆశీర్వాదం, మీకు రాదు. కుర్చీలు పెట్టే ఆరోగ్యం లేదా మీకు? మ్యాట్లు వేసే ఆరోగ్యం లేదా తమ్ముడా? మనుషులు పెట్టి ఆరోగ్యం లేదా? బాక్సులు పెట్టి ఆరోగ్యం లేదా? నీవే గర్వంతో ఇంటికాడుండి టైం దాటినాకు వస్తున్నావు. అదేంటి అయ్యగారు నాకు గర్వం అంటావు, నేను గుడికి వస్తుంటే అంటామేమో. దేవుడు పెట్టిన టైం దాటి వస్తాం గర్వం కాదా? ఆటో పనికి వెళ్తున్నావు, 9ంటికి రాకపోతే ఆటో వెళ్ళిపోతుంటే ఏమంటారా, ఏమీ ఆపలేదు అన్నావు అనుకో, నీకు ఎంత గర్వమే అంటే రోజు వచ్చే తెలీదా నీకు అంటారా, లేకపోతే నీకోసం ఆపుతారా? నువ్వు గర్వంతోనే గుడికి లేటుకు వస్తున్నావు. సావుకుడు సావుకురాలు ఏమనరు. నీ గర్వాన్ని బట్టి చూచిన దేవుడు పరిష్కారం చేసి పెడతాడు. కనుక పరుగెత్తు, ఆశీర్వాదం నీకోసం పరిగెత్తద్ది. పరుగెత్తు, ఆరోగ్యం నీకోసం పరిగెత్తుద్ది. పరుగెత్తు, నీకోసం సమాధానం పరిగెత్తుద్ది. నువ్వు ఎంత లేటుగా వస్తే నీ ఇంటికి అయ్యి అంత లేటుగా వస్తాయి. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలో దీవించునుగాక.